క్రీస్తునుడి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చోనట్టు మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను, మన కుటుంబాలను, బిడ్డలను సంరక్షించి కాపాడి ఈ శిలువ ధ్యానాలలో 34వ దినం శిలువ ధ్యానానికి నడిపించినందుకు, అలాగే ఆయన సన్నిధిలో కూడుకొని ఆయనను స్తుతించి గణపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకు మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ శిలువ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనము చదువుగా విన్నాం. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన అంశము దీర్ఘశాంతము, అనగా లాంగ్ సఫరింగ్, లేకపోతే అత్యధిక కాలము ఓపికతో సహనముతో ఉండుట అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంటే దీర్ఘశాంతం అనగా ఓర్పు కలిగి ఉండుట, సహించుకొనుట అని మనము తెలుసుకోవాలి. అయితే ఈరోజు యేసు ప్రభు వారు శిలువ మీదే కాదు, తన జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, మానవాళి కొరకు, మానవాళి రక్షణార్థము ఆయన అన్నింటినీ సహిస్తూ మన పట్ల, లోకము పట్ల దీర్ఘశాంతము వహించాడు అనే విషయాన్ని మనము నేర్చుకోవాలి. చదువుకున్న మార్కు సువార్త 15వ అధ్యాయంలో మొదటి మాటలలోనే ఆయన్ను తీసుకెళ్ళి ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించింది. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారి మీద కోపంతో, ఆయన మీద ద్వేషంతో, ఆయన దేవదూషణ చేశాడు అనే జ్ఞానంతో మొట్టమొదట సన్హెడ్రిన్ సభలో నిలబెట్టారు. ఆయన్ని అన్నా కైపల దగ్గర నిలబెట్టారు. ఇది యూదా మత ఉన్నతమైన సభ. ఇందులో 70 మంది సభ్యులు ఉంటారు. ఎంతమంది? 70 మంది సభ్యులు ఉంటారు. ఈ 70 మంది మత పెద్దల మధ్యలో యూదా మత గొడవలు, లేకపోతే యూదా మతంలో యూదుల మధ్యలో ఏమైనా వివాదాలు వస్తే ఈ సభ తీరుస్తుంది. దాన్నే సన్హెడ్రిన్ సభ అంటారు. ఈ సన్హెడ్రిన్ సభలో మొదట నిలబెట్టినప్పుడు యేసు ప్రభు వారి మీద దేవదూషణ నేరం వేశారు. ఈ దేవదూషణ నేరమును బట్టి ఆయన శిక్షించాలని ప్రయత్నం చేస్తే ఆయన్ను యూదా మతస్థులు, లేకపోతే యూదా పెద్దలు మరణశిక్ష విధించే అధికారం లేదు వారికి. అందుకని వారు ఏం చేశారంటే, ఉదయం కాగానే వీరందరూ ఆలోచన చేసుకొని, మత గొడవ కాబట్టి మొదట దేవదూషణ నేరం వేశారు ఆయన మీద. దేవుని కుమారుడు అంటున్నాడు, పాపాలను క్షమిస్తానంటున్నాడు, ఇది దేవదూషణ అని చెప్పి ఆయన మీద నేరం వేసి యూదా మత పెద్దల ముందు నిలబెడితే వారు ఏ శిక్ష అయినా వేయొచ్చు కానీ మరణశిక్ష వేయటానికి లేదు. ఎందుకంటే యూదులు అప్పటికే రోమా ప్రభుత్వం కింద ఉన్నారు కాబట్టి వారు మరణశిక్ష వేయటానికి అవకాశం లేదు. కాబట్టి వారు ఏం చేశారంటే, వారందరూ మత పెద్దలు వీరందరూ కూడా ఆలోచన చేసుకొని ఏం చేశారట, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ కూడా ఏం చేశారంటే పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే రోమా ప్రభుత్వం కిందకు వెళ్ళాలి, అక్కడే మరణశిక్ష వేసే అవకాశం ఉంది. వీరందరూ ఎన్ని దూషిస్తున్నా, ఆయన ఎన్ని మాటలు అంటున్నా, ఈ మాటలన్నింటిలో మహాసభ ఎదుట ఉన్నప్పుడు కానివ్వండి, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, ఆ మహాసభ వారందరూ ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన పడుతూనే ఉన్నాడు కానీ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అక్కడ కూడా ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అయితే ఉదయానికి ఆయన ఎక్కడ తీసుకెళ్లారంటే పొంతు పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పొంతు పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ వారు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మరి మత నేరం ఆయన మీద వేయకూడదు. ఎందుకంటే రోమా ప్రభుత్వానికి మత నేరానికి సంబంధం లేదు.
అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఇతడు యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడని ఆ నేరం వేశారు. అర్థమైందా మీకు? వీరు యోధా మత పెద్దలు లేకపోతే యూదులందరూ కూడా చేస్తున్న కుట్ర ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మొదటేమో దేవదూషణ నేరం వేశారు. ఎక్కడ? సన్హెడ్రిన్ సభలో. రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసరికి, పిలాతు దగ్గరికి వెళ్ళేసరికి, పిలాతు దగ్గర ఏమని చెప్తున్నారంటే, అక్కడ యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు. అంటే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అనే ఒక నేరం ఆయన మీద వేసి పిలాతు ఎదుటి నిలవబెట్టారు. అయితే పిలాతు లేకపోతే రోమా ప్రభుత్వం ఈ నేరాన్ని పరిగణలోకి తీసుకుంటది. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వారి మీద నేరం మోపటానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు యూదుల రాజునని చెప్పుకుంటున్నాడని ఆయన మీద ఆ నేరము వేయటానికి ప్రయత్నం చేసినప్పుడు, అక్కడ పిలాతుతో ఉన్న ఆ మాటలను మనం చూసినట్లయితే, గమనించినట్లయితే వారు ఎంత నేరం మోపినా కూడా యేసు ప్రభు వారు ఏమీ సమాధానం ఇవ్వకపోతే, అక్కడ చూడండి, పిలాతు అడుగుతున్నాడు, యూదుల రాజు నీవేనా అంటే ఆ నేరమే మోపారు ఆయన మీద. నేను రాజునని చెప్పుకుంటున్నాడు ఈయన, యేసు అనే ఈయన యూదుల రాజుని అని అంటున్నాడు. రేపు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూదులందరినీ రెచ్చగొడతాడు అని నేరం మోపి పిలాతు ఎదురు నిలవబెట్టాడు. అందుకని పిలాతు అడిగిన మొట్టమొదటి ప్రశ్న కూడా అదే, నీవు యూదుల రాజువా అని అంటే యేసు ప్రభువు అంటున్నాడు, నీవన్నట్టే అనే మాట యేసు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్పకపోయినా దాని అర్థం, దానిలోని మూలం ఏంటంటే, ఆయన ఇహలోక సంబంధమైన రాజు కాదు. అందుకే నేను యూదుల రాజుని అని చెప్పలా. నీవన్నట్టే అంటే దాని అర్థం ఏంటంటే, నీవన్నట్టే నేను ఆత్మీయ రాజ్యానికి, పరలోక రాజ్యానికి నేను రాజుని అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైనది. కాబట్టి ఆయన తిరిగి నేను యూదుల రాజునని చెప్పకుండా ఈ నీవన్నట్టే అంటే నేను రాజునే, కానీ నువ్వు అనుకున్నట్టు ఇహలోక సంబంధమైన రాజుని కాదు. నువ్వు అనుకున్నట్టు యూదులకు ఇహలోకములో కేవలము ఇక్కడ యూదులకే రాజును కాదు. కాబట్టి ఆత్మ సంబంధమైన రాజ్యానికి నేను రాజుని అన్నట్లుగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు పిలాతు అంటున్నాడు, పిలాతు ఏమంటున్నాడంటే, ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనని చూసి, మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద మీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక. గమనించారు, వాస్తవానికి మన మీద నేరం ఉన్నా కూడా ఎవరైనా మన మీద నేరం మోపుతుంటేనే దాన్ని మనం బొక్కడానికి చూస్తాం చాలాసార్లు కదా. మనం మాట్లాడకుండా ఉండలేం మన మీద నేరం మోపుతుంటే. కానీ యేసు ప్రభు వారు ఏ మాట మాట్లాడకపోవటం పిలాతుకే ఆశ్చర్యాన్ని కలుగు చేసిందంటే, ఆయన ఎంత దీర్ఘశాంతము కలిగి ఉన్నాడో చూడండి. ఆయన ఎంత దీర్ఘశాంతమో చూపిస్తున్నాడో చూడండి. ఆయన ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో, ఎంత సహనముతో ఆయన నిలవబడ్డాడో చూడండి. మనందరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చి ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా మరి ప్రాణం పెట్టవలసి ఉన్నది కనుక ఆయన ఏ మాట కూడా మాట్లాడట్లేదు. ఆయన ఏ మాట కూడా మాట్లాడి తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఎందుకనంటే ఆయన పెట్టవలసింది ప్రాణమే. మనందరి కొరకు రక్తము చిందించవలసింది ఆయనే కనుక ఆయన ఏమీ మాట్లాడట్లేదు. వాస్తవానికి ఆయన మాట్లాడితే ఆయనకున్న జ్ఞానానికి, ఆయన మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా పిలాతు ఆయనకు ఏ శిక్ష వేయకపోవచ్చేమో. అప్పటికే పండగలో ఒక ఖైదీని విడుదల చేసే సాంప్రదాయం ఉంది కదా. పస్కా పండుగలో ఖైదీని విడుదల చేసే సాంప్రదాయం ఉంది. అప్పటికి పిలాతు ప్రయత్నం చేస్తున్నాడు యేసు ప్రభువుని విడిపిద్దామని. కానీ వారు బరబ్బనే కోరుకోవటము మానవుల యొక్క క్రూరత్వానికి, మానవత్వం లేని మనస్తత్వాలకి సాదృశ్యంగా ఉంది. కొన్నిసార్లు మనం కఠినంగా మారిపోతుంటాం. హృదయ కాఠిన్యం అని మనం ఒకసారి ధ్యానించాం సిలువ ధ్యానాల్లో. ఆ హృదయ కాఠిన్యం ఎలా ఉంటుందంటే, అవతలి వారి స్థితిగతులను కానీ, పరిస్థితులను కానీ, బాధను కానీ, దుఃఖాన్ని కానీ ఏమాత్రం ఆలోచించము. కానీ మనం అనుకున్నదే జరగాలనే పంతంతో మనము కఠినంగా మాట్లాడతాం, కఠిన నిర్ణయాలు తీసుకుంటాం.
ఈరోజు చూడండి, యేసు ప్రభువారిని విడుదల చేయాలని అన్యుడైన పిలాతు ప్రయత్నం చేస్తున్నాడు. పండగలో సాంప్రదాయంగా ఒక ఖైదీని విడుదల చేసే సాంప్రదాయం ఉండగా ఆ కారణంతోనైనా యేసు ప్రభువారిని విడిపిద్దామని పిలాతు ప్రయత్నం చేస్తుంటే తన సొంత జనుడు యూదులైనటువంటి వారందరూ కూడా క్రూరుడైన ఆ బరబ్బను కోరుకోవటంలో మరి వారి హృదయాలు ఎంత కఠినమైపోయాయో, వారి మనస్తత్వాలు ఎలాంటి భయంకరమైన స్థితికి దిగజారిపోయాయో అర్థమవుతూ ఉంటుంది. అందుకనే ఆత్మీయ స్థితి మానవునికి చాలా అవసరం. ఆత్మీయ స్థితి, దైవభీతి, దైవభక్తి ఇవన్నీ కూడా మానవుడికి చాలా అవసరం. ఎందుకంటే మనిషి దిగజారిపోకుండా, మనిషి పడిపోకుండా ఒక చక్కని క్రమశిక్షణలో బ్రతకాలి అనంటే దేవుని భయం ఉండాలి, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలను పాటించాలి. అవి లేకపోతే కొన్నిసార్లు మానవుడు క్రూరంగా మారిపోతాడు. ఆ భయం లేకపోతే కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాల వల్ల వారికే కాదు, అనేక మందికి కూడా నష్టం కలిగే ప్రమాదం కొన్నిసార్లు ఉంది. అందుకనే దైవ భయము, దైవ భీతి, అలాగే దేవుని ఆజ్ఞలను బట్టి నడవటం అనేది చాలా చాలా అవసరం అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన ఏమి మాట్లాడకపోవటం అనేది పిలాతుకు కూడా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఇది యేసు ప్రభువారు మరి ప్రవచనాన్ని నెరవేరుస్తూ తన మరణానికి ముందుకెళ్తూ ఉన్నాడు, సిలువలో మరణానికి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, వధకు తేబడిన గొర్రె పిల్ల వలె బాధింపబడినను అతడు, చూడండి, ఆయన ఎంత బాధింపబడినను ఆయన నోరు తెరవలేదట. ఎందుకనంటే ఆయన మరణము కొరకే తీసుకుని రాబడ్డాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికే తీసుకుని రాబడ్డాడు. ఆయన దౌర్జన్యాన్ని పొందాడు, అవమానమును పొందాడు, నిందలు పొందాడు, ఎంతో శ్రమ మనందరి కొరకు అనుభవించాడు. అయినా కూడా ఆయన దీర్ఘశాంతము కలిగి, ఓపికతో, సహనముతో మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ముందుకు వెళ్తూ ఉన్నాడు. అది పిలాతు కూడా ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. ఎందుకనంటే సాధారణంగా ఒక వ్యక్తి మీద తప్పులు మోపుతున్నప్పుడు తిరిగి వారు వాదించడం అనేది పిలాతు ఎన్నో సందర్భాల్లో చూసుంటాడు. ఎందుకంటే ప్రతి వివాదము పిలాతు ఎదురు దగ్గరికి వెళ్తాయి కదా, చాలా వివాదాలు వెళ్తాయి. ఆ వివాదాల్లో పిలాతు ఒకరికొకరు వాదించుకోవడం చూసుంటాడు. కానీ ఇక్కడ నేరం మోపుచున్న వారే కానీ యేసు ప్రభు వారు ఏమి మాట్లాడకపోవటం పిలాతుకి ఆశ్చర్యాన్ని కలిగించడమో చూస్తున్నాం. కాబట్టి గమనించండి, యేసు ప్రభు వారు మరి మన పాపముల నిమిత్తము ఆయన దీర్ఘశాంతముతో మన పాప భారాన్ని మోస్తున్నాడు. ఆ దీర్ఘశాంతము, ఓపిక మనము కూడా అలవర్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకనంటే మనము కొన్నిసార్లు దీర్ఘశాంతం లేకపోతే వెంటనే కోపం రావటం, లేకపోతే కోపంలో మాటలు మాట్లాడటం, కోపంలో నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది దీర్ఘశాంతం లేకపోతే. అందుకని ఆత్మ ఫలాలలో ఒక ఫలం ఏంటి? దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్, పేషెన్స్ అనేది, లేకపోతే దీర్ఘశాంతం అనేది మనకట ఒక వరమట, లేదా ఒక ఫలమట. ఆత్మీయంగా ఎదిగే వారికి దేవుడిచ్చే ఒక ఫలం ఏంటి? దీర్ఘశాంతము. ఇది ఉంటేట చాలా సందర్భాల్లో మనకు మేలు కలుగుతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ యేసు ప్రభు వారు మౌనంగా ఉండటం అనేది పిలాతుకి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, యూదులందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఆయన ఎందుకు మౌనముగా ఉన్నాడన్నది ఆత్మీయంగా ఎదిగిన వారికి అర్థమవుతుంది, దేవునికి దగ్గరగా ఉన్నవారికి తెలుస్తుంది. ఎందుకనంటే ఇందాక చదువుకున్నట్లుగా యెషయా గ్రంథంలో ఆయన దౌర్జన్యం నొందినవాడు, ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. ఎందుకనంటే వధకు తేబడిన గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లుగా, బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా ఎలా ఉంటుందో అలాగ మౌనముగా ఎత్తుకున్నాడంటే ఆయన ప్రవచనాన్ని నెరవేరుస్తూ మనందరి పాప భారమును మోస్తూ మనందరి కొరకు శిలువ యాగం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. అది ఎవరికి అర్థం కావట్లేదు, ఈ ఆత్మీయ మర్మం ఎవరికి తెలియలేదు, పిలాతుకు అర్థం అవ్వలేదు. అక్కడ నేరం మోపుతున్న యూదులకు, యోధా మత పెద్దలకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, మహాసభ వారికి కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు.
చాలాసార్లు మనకు కూడా ఈ ఆత్మీయ మర్మాలు కొన్ని అర్థం కాకపోవచ్చు, దేవుని ప్రణాళికలు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఓపికతో దీర్ఘశాంతము కలిగి మనం ఎదురు చూస్తున్నప్పుడట దేవుడు మన జీవితాల్లో ఆ కార్యాలు జరిగిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా శిలువ మరణం అనేది అక్కడ ఉన్న వారికి ఎవరికి అర్థం కావట్లేదు, కానీ యేసు ప్రభు వారికి తెలుసు ఆయన చేయవలసిన పనేంటో, ఆయన లక్ష్యం ఏంటో, ఆయన తొదముట్టించవలసిన పరిచర్య ఏంటో ఆయనకు తెలుసు కనుక దీర్ఘశాంతముతో ఆయన ఆ పనిని ముగిస్తున్నాడు. ఈరోజు విశ్వాస ప్రయాణం నువ్వు చివరిదాకా కొనసాగించాలంటే నీలో దీర్ఘశాంతం ఉండాలి, నీలో దీర్ఘశాంతం ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఇవి లేకపోతే నువ్వు ఏ పని కూడా నువ్వు పూర్తి చేయలేవు. ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టండి, నువ్వు మొదలుపెట్టి ఏ పని కూడా పూర్తి చేయలేవు దీర్ఘశాంతం ఉండకపోతే. మనం అనుకున్నట్లుగా అన్నీ జరగవు, మనం అనుకున్నట్లుగా అన్నీ జరగవు, మనం అనుకున్నట్లుగా అన్నీ జరగవు. దీర్ఘశాంతముతో ఓపికతో ఎదురు చూడాలి. మనం అనుకుంటా ఇక్కడి నుంచి ఒకవేళ గూడెం వెళ్ళాలి, లేకపోతే పలానా ఊరు వెళ్ళాలి అనుకుందాం, వెళ్ళాలి అనుకుంటే ఇక్కడి నుంచి మనం ఏముందలే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బయలుదేరి వెళ్ళిపోవచ్చు అని అనుకోవచ్చు. మనం అనుకున్నట్టు అన్నిసార్లు జరగవు, అన్నిసార్లు జరగవు. నేను మొన్న రీసెంట్గానే ఒక ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తే ఒక 10 నిమిషాల ముందే బయలుదేరి ఎంతసేపు వెళ్ళిపోవచ్చు అనుకున్నా. ఈ మధ్యలో మనకు అక్కడ సిమెంట్ రోడ్డు దగ్గర సడన్గా చిన్న యాక్సిడెంట్ అయ్యింది. దానివల్ల వెళ్ళడానికి అవ్వలేదు నాకు. ఆ ప్రార్థనలో పాలుపొప్పులు పొందలేకపోయాను, ఆ రాత్రి కూడా ప్రార్థనలోకి వెళ్ళలేకపోయాను. అంటే మీరు గమనించాలి, మనం అనుకున్నట్లుగా అన్ని వెళ్ళవు. అప్పుడు ఓపిక దీర్ఘశాంతం మనకు అవసరం, సహనం ఉండాలి. అలా మన జీవితాల్లో చాలా పనుల్లో కూడా మనం అనుకున్నట్టుగా జరిగిపోద్ది అని అనుకుంటాం, కానీ జరగకపోతే ఓపిక కలిగి ఉండాలి. లేకపోతే అక్కడ ఆ పని ఆపేసి వెనక్కి తిరిగిపోతావు, ఇంకా ఆ పని జోలికి నువ్వు వెళ్ళలేవు. కానీ యేసు ప్రభు దీర్ఘశాంతం చూపించడంలో 2 ప్రాముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆయన నెరవేర్చవలసిన పనిని ముగించడానికి. 2, మనము కూడా అది నేర్చుకోవటానికి అన్న విషయాన్ని ఇక్కడ ఈ మార్కు సువార్తికుడు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, దీర్ఘశాంతం వహిస్తున్న యేసు ప్రభు వారు ఎందు నిమిత్తము ఏ తప్పు లేని నీ మీద ఒక దెబ్బ పడితే నువ్వు వెంటనే మాట్లాడతావు, వెంటనే తిరిగి ప్రశ్నిస్తావు. అలాంటిది ఆయన మీద ఏ పాపము లేదు, ఏ నేరము లేదు. పిలాతుకు కూడా అర్థమైపోయింది ఈయన మీద ఏ నేరము లేదు. ఆయన ఏం మాట్లాడకపోయినా పిలాతుకు అర్థమైంది ఈయన మీద ఏ నేరం లేదని. అయినా కూడా ఆయన ఏమి మాట్లాడకపోవడం చూసి పిలాతు ఆశ్చర్యపడిపోయాడు. అలాంటిది ఆయన మీద ఏ నేరం లేకపోయినా ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎంత శ్రమ అనుభవిస్తున్నాడు. ఆయన శరీరంలో రక్తం అంతా కారిపోతూ ఉంది. ఆయన ఇంక కొద్ది క్షణాల్లో, కొన్ని గంటల్లో మరణానికి అప్పగించబడతాడు. అలాంటి సందర్భంలో కూడా ఆయన మౌనముగా ఉండటానికి గల కారణము మనమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే గమనించండి, మరి యేసు ప్రభు వారు ఆఖరికి చివరి క్షణంలో కూడా మరి ఆయన మరణాన్ని ఒక పాపాత్ముడు, ఒక దొంగ, ఒక బందిపోటు దొంగ పొందవలసిన శిక్షణ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఇందాక పాడుకున్నాం కదా, ఆశ్చర్యమైన ప్రేమ ఇది కదా, ఆశ్చర్యమైన ప్రేమ. ఇలాగ ఎవరు ప్రేమించరు, ఇలాగనే ఎవరు ప్రేమించరు. ప్రేమించడమే కాదు, ఆ ప్రేమకు తగిన కార్యము కూడా ఆయన చేస్తున్నాడు. ప్రేమతో పాటు ఒకవేళ ప్రాణం పెట్టాల్సి వస్తే ప్రాణం కూడా పెట్టడానికి వెళ్తున్నాడు. అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, అందరూ బరబ్బాను కోరుకున్నారు. వాస్తవానికి బరబ్బా అంటే అక్కడ ఉన్నవాడికి ఎవరికి ఇష్టం లేదు, అక్కడ ఉన్న యూదులకి ఎవరికి ఇష్టం లేదు బరబ్బా అంటే. కానీ బరబ్బాను కావాలని కోరుకోవడంలో ఆంతర్యం ఏంటంటే, యేసు ప్రభు వారిని ఎలాగైనా మరణానికి అప్పగించాలి అనే ఒక క్రూరమైన ఆలోచన. ఆ క్రూరమైన ఆలోచన అవసరమైతే బరబ్బనే కావాలని కోరుకునేలా చేసింది. కానీ ఇక్కడ గమనించాలి, అక్కడ ఉన్న వారికి ఎవరికి బరబ్బ ఇష్టం లేకపోయినా కోరుకున్నారు. కానీ యేసు ప్రభు వారు ఒక్కడే బరబ్బాను కూడా ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఆ బరబ్బా శిక్షణ కూడా యేసు ప్రభు వారి మీద వేసుకున్నాడు. అప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడు. ఇది ఆయన ప్రేమ యొక్క గొప్పతనం.
ప్రేమలో దీర్ఘశాంతం ఉంటుందట. ఈరోజు చూడండి, లోకంలో ప్రేమలు మనం చూస్తుంటే భార్యాభర్తల మధ్య ప్రేమలు కానీ, అన్నదమ్ముల మధ్య ప్రేమలు కానీ, ఈ దీర్ఘశాంతం లేకపోవడం వల్లే దూరం అయిపోతున్నారు. భార్యాభర్తలు విడిపోతున్నారు, అన్నదమ్ములు దూరం అయిపోతున్నారు, అక్క చెల్లెలు దూరం అయిపోతున్నారు, బంధువులు దూరం అయిపోతున్నారు, స్నేహితులు విడిపోతున్నారు. ఇవన్నీ దేనికో తెలుసా? ఒకవేళ అవతల వారు తప్పు చేసినా లేదా మనం తప్పు చేసినా ఒకరి పట్ల ఒకరు దీర్ఘశాంతం చూపించకపోవటం వల్లే ఈ తప్పులు లేకపోతే ఈ బంధాలు విడిపోవడం అనేది జరుగుతుంది. యేసు ప్రభువు ఈరోజు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నీ కుటుంబంలో లేకపోతే నీ బంధంలో లేకపోతే నీ చుట్టుపక్కల నీ స్నేహ బంధంలో కానీ బంధువుల మధ్యలో కానీ ఒకవేళ ఎవరైనా నీ పక్షంగా తప్పు చేస్తే నువ్వేం చేయాలంటే దీర్ఘశాంతం వహించాలి, సహించాలి, ఓర్పు కలిగి ఎదురు చూడాలి. అంతేగాని వెంటనే మనము కోపంతో నిర్ణయాలు తీసుకొని మనము బంధాలను పోగొట్టుకోకూడదు అన్నది ఈరోజు మనం నేర్చుకోవాలి. యేసు ప్రభువారు ఒకవేళ ఆయన మరణానికి అప్పగించబడకపోతే ఆయన మాట్లాడితే వాదించాల్సి ఉంటుంది. వాదిస్తే యేసు ప్రభువారిని గెలవగలవాడు ఎవడైనా ఉన్నాడు అక్కడ? ఉంటాడా? ఒకవేళ యేసు ప్రభువారు మాట్లాడితే వాదించాల్సి ఉంటుంది. నా తప్పేమీ లేదని వాదించాల్సి ఉంటుంది, అవునా? అప్పుడు ఆయన వాదిస్తే ఆయనతో గెలవగలవాడు ఎవడైనా ఉన్నాడు అక్కడ? ఎవడూ లేడు. లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది? పిలాతు ఈయన పక్షంగా ఏ న్యాయం లేదు కనుక ఈయన నేను విడుదల చేస్తానని అంటాడు. అప్పుడు ఆయన మరణానికి అప్పగించబడకపోతే మానవాళి పాపం పోదు. అలాగే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన శిలువ కార్యము జరగదు. అందుకే ఆయన మౌనముగా ఉన్నాడు. అందుకే దీర్ఘశాంతం ఎప్పుడు కూడా బంధాలను నిలబెడుతుంది, దీర్ఘశాంతం ఎప్పుడు కూడా మేలు చేస్తుంది అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని లేఖనంలో మనం చదువుకున్నట్లుగా ఆయనను సిలువ వేయమని అడిగిన ఆ యూదులను చూస్తున్నాం. వారి మనస్సుల్లో ఉన్న క్రూరమైన ఆలోచనలను చూస్తున్నాం. ఒకవైపు ఈ యోధా మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కుట్ర పన్ని ఆయన మరణానికి అప్పగిస్తుంటే ఆయన వీరందరినీ ప్రేమించి, ఎవరైతే ఆయన మీద కుట్ర పన్నారో, ఎవరైతే ఆయన ప్రాణం తీయాలని చూస్తున్నారో, ఎవరైతే ఆయన చుట్టూ చేరి ఆయన మీద నేరాలు మోపుతున్నారో వారిని ఆయన ప్రేమించి వారందరి కొరకే సిలువ మరణానికి వెళ్ళటం మనం చూస్తాం. అది ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన దూషిస్తున్న వారిని, ద్వేషిస్తున్న వారిని, నేరాలు మోపుతున్న వారిని, మరణానికి అప్పగించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న వారందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ ఆంతర్యం ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ ఉన్న వారికి. అక్కడ ఉన్న యూదుల్లో ఎవరికి అర్థం కావట్లేదు ఆ ఆంతర్యం. ఆయన యొక్క అంతరంగం ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. అక్కడ ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు. భయంకరమైన ఖైదీ అయిన బరబ్బను ప్రేమిస్తున్నాడు. వారందరి కొరకే ప్రాణం పెడుతున్నాడు అన్న సంగతి అక్కడ ఉన్న వారికి ఎవరికి అర్థం కాదు. ఈరోజు మనకు కూడా చాలా మందికి ఏం అర్థం కాదంటే, యేసు ప్రభువు శిలువ మీద చనిపోయాడు అని అంటే చనిపోయాడు అని అన్నట్లుగానే ఉంది, కానీ ఎందుకు చనిపోయాడు, ఎవరి కోసం చనిపోయాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. మనందరి కొరకే అన్న విషయాన్ని, ఆంతరంగిక లేకపోతే ఆత్మీయ మర్మాన్ని మనం గ్రహించలేకపోతున్నాం చాలాసార్లు. ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసమే ప్రాణం పెట్టాడన్న ఆ మర్మం మనం తెలుసుకున్నప్పుడు ఆయన మరణానికి ఉన్న విలువ మనకు అర్థమవుతుంది. ఆయన రక్తము కాల్చిన ఆ రక్తానికి ఉన్న విలువ మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన మౌనముగా ఉన్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. చదువుకున్న పాత నిబంధన పాఠ్య భాగంలో కూడా ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 22, 23 వచనాల్లో కూడా ఆయన సిలువ మరణానికి అప్పగించబడుతున్నాడు. అంటే శపించబడిన వాడిగా ఆయన ఉన్నాడు. 22వ వచనం చదవండి. 22వ వచనం ఒక చదవండమ్మా. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని చంపి మాను మీద వేలాడి తీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మాను మీద, గమనించండి, ఇక్కడ ధర్మశాస్త్రములో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మరణ శిక్షకు తగిన నేరము ఒకడు చేసినప్పుడట అతన్ని
ఇది సిలువ కాదు, సిలువ వేయటం కాదు, గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రంలో సిలువ వేసే సాంప్రదాయం లేదు, ఇది రోమీయుల సాంప్రదాయం. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి మరణశిక్షకు పాత్రుడైనప్పుడు, నేరం చేసి పాత్రుడైనప్పుడట, ఆ వ్యక్తిని మొదట చంపి, అనగా శిక్ష వేసి లేదా చంపి రాళ్లతో కొట్టి చంపడమో ఏదో విధంగా చంపట, అప్పుడు ఆ శవాన్ని తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీయాలి. ఇది ఎందుకు అని అంటే, చెట్టు మీద వేలాడదీయబడిన ఆ మనిషి శాపగ్రస్తుడు. అయితే చెట్టుకి ఎందుకు వేలాడదీయబడాలి అని అంటే, మరలా ఇశ్రాయేలీ సమాజం అంతా అది చూసి ఇటువంటి నేరము మనం చేయకూడదు, ఇటువంటి పాపం మనం చేయకూడదు, దేవుని దృష్టికి ఎలాంటి నేరము చేసి మనం శిక్ష అనుభవించకూడదు అని తెలియటానికి ఆ చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళట చెట్టుకు వేలాడదీయాలట. అయితే ఆ చెట్టుకు వేలాడదీసిన శవం కూడా సాయంత్రం లోపు తీసివేయబడాలి, మరలా ఉంచకూడదు. అది సమాజానికి అపవిత్రమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మరణశిక్షకు పాత్రుడైన వాడు చంపబడతాడు. రెండు, శాపగ్రస్తుడు అవుతాడు. ఈరోజు మనందరము మరణశిక్షకు తగిన పాపమే కదా చేసాం, మనందరం పాపులమే కదా. రోమ 3:23 ఏమంటది, మనందరము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి వీఆర్ ఆల్ సిన్నర్స్, మనందరము పాపులమే. అయితే మనందరము కూడా ఈ మరణశిక్షే పొందాలి, ఈ శాపాన్నే మనము అనుభవించాలి. అయితే ఆ శాపము, ఆ మరణము పొందకుండా ఇప్పుడు ఆయన మనపక్షంగా మన భారాన్ని మోస్తున్నాడు. మన బదులు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఆయనలో స్వరూపమైనను సొగసైనను లేకుండా అంత శాపాన్ని మన కొరకు అనుభవించాడు. ఆయన శరీరము రూపు తప్పిపోయిందట, ఆయన శరీరం నలగొట్టబడిపోయిందట. ఎందునిమిత్తం ఈ శాపం ఎందుకట? నీ కోసం, నా కోసం, మనందరి కోసం. మనందరం చేసిన పాపం యొక్క శాపం ఆయన మీద పడిందట. మనందరం చేసిన పాపపు శిక్ష, మరణ శిక్ష ఆయన మీదకి వెళ్ళిందట. అందుకే ఆయన శాపగ్రస్తుడయ్యాడు, వేలాడదీయబడ్డాడు, మానుకు వేలాడదీయబడ్డాడు, సాయంత్రములోపు తీసివేయబడ్డాడు. కేవలము నీవు మనము చేసిన పాపమే. ఇంకా లోతైన మర్మాన్ని మనం అర్థం చేసుకోకుండా ఇంకా పాపంలో బ్రతికి ఎన్నిసార్లు ఆయన బాహాటముగా సిలువ వేస్తున్నామో కదా. అందుకని పౌలు కూడా అంటాడు, మనము మరలా పాపం చేసేట ఆయన క్రీస్తును బాహాటముగా సిలువ వేస్తున్నాం అంటాడు. అప్పుడైతే ఒకసారి వేసాం, కానీ మనం బహిరంగముగా అనేకుల మధ్యలో మళ్ళీ పాపం చేసి యేసుక్రీస్తుని అనేక సార్లు సిలువకు అప్పగిస్తున్నామంట మనం. అది ఎంత నేరమో, ఎంత పాపమో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటి అంటే, నీవు దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడు నీకు అనుగ్రహించే ఆత్మ వరాలను, ఆత్మ ఫలాలను మీరు పొందాలి. ఆత్మ ఫలాలలో ప్రాముఖ్యమైన ఫలము దీర్ఘశాంతము అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యము ద్వారా యేసు ప్రభు వారే మనకు నేర్పుతున్న పాఠం ఇది. కాబట్టి గమనించండి, ఈ దీర్ఘశాంతం అనేది మనల్ని కూడా అలవర్చుకోమంటున్నాడు దేవుడు, మనల్ని కూడా నేర్చుకోమంటున్నాడు. ఈ క్షణికావేశంలో చేసే ఆ పనులు, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మనకి చాలా ప్రమాదం అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కొంచెం ఓపికతో, సహనముతో, దీర్ఘశాంతముతో ఆలోచన చేస్తే ఎట్టి సమస్యకైనా మన జీవితాల్లో సమాధానం దొరుకుతుంది. కాబట్టి మీరు దీర్ఘశాంతం వహించండి అని దేవుని వాక్యం ద్వారా మనకు దేవుడు నేర్పుతున్నాడు. ఆయన చేసి చూపించాడు దీర్ఘశాంతము మానవాళికి ఎంత మేలు చేసిందో. ఆయన మాట్లాడితే మరణము నుంచి తప్పించబడతాడు, మానవాళికి రక్షణ అనేది దొరకదు. కాబట్టి ఆయన దీర్ఘశాంతం వహించాడు మన నిమిత్తము. ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంతగా ఆయన్ని చెదరించినా, ద్వేషించినా, శ్రమ పెట్టినా కూడా దీర్ఘశాంతం వలన ఈరోజు మానవాళికి రక్షణ ప్రణాళిక, రక్షణ కార్యము సిద్ధపరచబడింది. మన జీవితాల్లో కూడా ఈ దీర్ఘశాంతం అనేది మనకు మేలే కలుగు చేస్తుంది. ఈరోజు చూడండి, ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కదా. చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే, కొన్నిసార్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని క్షణికావేశంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మహత్యలు, లేకపోతే ఇళ్లలో నుంచి వెళ్ళిపోవటాలు, ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటారు చాలా మంది
దేవుడు అంటున్నాడు, దీర్ఘశాంతం వహించండి. దీర్ఘశాంతం వహించినప్పుడు నువ్వు చేసిన తప్పు ఏంటి, దానికి సమాధానం లేదంటే పరిష్కారం ఏంటి అన్నది నీకు అర్థమవుతుంది.